నేటి మన ధ్యాన విషయము కమ్యూనియన్ మరియు జ్ఞాపకార్థము. లూకా శుభవార్త 22వ అధ్యాయం. మనము సమాభాక్తము బల్ల యొద్దకు ప్రవేశించినప్పుడు అది కేవలము ఒక ఆచారమని భావించుట చాలా సులభం. కానీ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను మనము గంభీరమైనటువంటి సత్యములోనికి మనలను అవి తీసుకుని పోవును. దీనిని నా జ్ఞాపకార్థంగా చేయుడి. ఇక్కడ జ్ఞాపకం అనేటువంటి గ్రీకు పదము అనేమెనియేసిస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడ్డది. అనామెనియేసిస్ అన్నటువంటి ఈ పదం ఇది కేవలము గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, క్రీస్తు శిలువ త్యాగాన్ని మన ప్రస్తుత జీవితంలో సజీవంగా అనుభవించుట అనే మీనియేసిస్ జ్ఞాపకము అనేటువంటి పదం యొక్క భావగర్భితమైనటువంటి భావన. అంటే కొల్గాతాలో జరిగినటువంటి సంఘటన మన హృదయములో ఇప్పుడే జరుగుతున్నట్టుగా మనము గుర్తు చేసుకోవడం ఈ జ్ఞాపకం అన్నటువంటి పదం యొక్క అర్థము సమాభాక్త్వము యొక్క ఆరాధనలు. అలాగే కమ్యూనియన్ అనగా ఇది గ్రీకు భాషలో కొయినోనియా అనే గ్రీకు పదం వాడబడ్డది. కొయినోనియా అన్నటువంటి గ్రీకు పదం యొక్క అర్థము అది దేవునితోనూ అటు విశ్వాసులతోనూ కలిగే జీవ సంబంధము. మనము ఈ రొట్టెను విరుచుకున్న ఈ గిన్నెను పంచుకున్నప్పుడు మనము ఒక్క కుటుంబముగా ఒక్క శరీరంగా మార్చున్నాం. హెబ్రియ భాషలో జిఖారోన్ అన్నటువంటి పదం ఇటు జ్ఞాపకార్థానికి వాడబడ్డది. అనగా జిఖారోన్ అనగా దేవుని కార్యాలను మళ్ళీ అనుభవించుట. పస్కా పండుగలలో విమోచనను అనుభవించినట్లే కమ్యూనియన్లో లేదా సమాభాక్త్వంలో మనము క్రీస్తు యొక్క విమోచనను స్వీకరిస్తున్నాం. అందుచేత ఈ కమ్యూనియన్ లేదా ఈ సమాభాక్త్వం మనకు 3 విషయాలను బోధిస్తూ ఉన్నది. మొదటిది సమాభాక్త్వము లేదా కమ్యూనియన్ క్రీస్తు త్యాగాన్ని స్మరించుట బోధిస్తూ ఉన్నది. రెండవది సమాభాక్త్వం లేదా కమ్యూనియన్ విశ్వాసులు ఐక్యతలో జీవించడం మనకు బోధిస్తూ ఉన్నది. మూడవది కమ్యూనియన్ ఈ సమాభాక్త్వము మన జీవితంలో రూపాంతరాన్ని అనుభవించుట బోధిస్తూ ఉన్నది. ప్రియులారా, కమ్యూనియన్ అనేది కేవలము ఒక ఆచార కర్మకాండ కాదు, అది క్రీస్తుతో జీవ సంబంధం. ప్రతిసారి మనము దీనిని ఆచరించినప్పుడు ఆయన ప్రేమలో మరింత లోతుగా ప్రవేశిస్తాం. జ్ఞాపకము మనలో శక్తిగా మారి కమ్యూనియన్ మనలను సంఘముగా సంఘటితము చేసి శిష్యత్వం మన జీవితాన్ని మారుస్తుంది. అందువలన మనము కేవలము కమ్యూనియన్ లేదా జ్ఞాపకము చేసేవారిగా కాక ఆ ప్రేమను జీవించేవారిగా ఉందాం. ఆమెన్. గాడ్ బ్లెస్.